హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న కస్టమర్ సర్వీస్ అసోసియేట్, అదే మనకి క్లర్క్ ఉద్యోగాలకి ఈరోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కదా. సో ఈ వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి మొబైల్లోనే స్టెప్ బై స్టెప్ ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం అనేది జరిగింది, కంప్లీట్ డీటెయిల్స్తో. సో ఆ వీడియో ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ముందుగా ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూడండి. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సెలక్షన్లో కూడా మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. 40,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. 11,000కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏపీ తెలంగాణ అందరికీ అవకాశం ఉంటుంది. సో వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీరు కంప్లీట్గా చూసేసి మొబైల్లోనే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒక వీడియోని. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డైరెక్ట్గా ఇక గూగుల్లోకి వెళ్ళేసి IBPS అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ IBPS.in అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనేది చూపిస్తుంది టాప్లోనే. సో వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. సో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లింక్ అవుతున్నాయి కదా, మనకి August 1st పోస్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా. మనకి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది. నోటిఫికేషన్ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లై ఆన్లైన్ లింక్ అనేది కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ మీకు లాస్ట్లో అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మన సొంత రాష్ట్రాల్లో కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో మనకి ఈ విధంగా చాలా 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ యొక్క కస్టమర్ సర్వీస్ అసోసియేట్, వీటినే మనము క్లర్క్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఈ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అన్నమాట ఇది. అండ్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 21 August వరకు మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్కి సంబంధించి ఇలా వస్తుందన్నమాట. సో మనకి ప్రాసెస్ వచ్చేసి చూడండి, ఫస్ట్ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత వెరిఫికేషన్, నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత మీ క్వాలిఫికేషన్ ఆ డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత ప్రివ్యూ పేజ్లో అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకొని ఫైనల్గా మనము లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసి ఇక్కడ మీకు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, అన్ని ఒకసారి క్లియర్గా చదవండి. సో మనకి ఇక్కడ ఏదైతే మీరు డీటెయిల్స్ ఇస్తున్నారో, సో మీరు ఏంటి అంటే ఇక్కడ మీరు SSC మెమోలో మీ నేమ్ అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసండి. ఒకవేళ మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అదే ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ దగ్గర మళ్ళీ మీ యొక్క నేమ్ ఇచ్చిన తర్వాత ఈ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేస్తే ఇక్కడ ఫుల్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ 10th మెమో ప్రకారం మీకు చూపిస్తుంది. ఒకవేళ అలా లేకుంటే మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది చేంజెస్ చేయండి. తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మీరు 10th తర్వాత చేంజ్ చేసుకున్నారంటే సో మీరు నేమ్ అనేది చేంజ్ చేసుకుంటే ఎస్, లేకుంటే మోస్ట్లీ 99% ఎవరు చేంజ్ చేసుకోరు కాబట్టి నో పెట్టండి. తర్వాత మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ వచ్చేసి మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత అదే మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి. సో తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అవసరం లేదు. తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ ద మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు ఎస్, మీ నెంబర్ అయితే మీ సెల్ఫ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ పెట్టండి, లేకుంటే మీ పేరెంట్స్ది, రిలేటివ్స్ది అయితే ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత @ అనేది ఇచ్చిన తర్వాత డొమైన్ నేమ్ దగ్గర gmail.com అని చెప్పేసి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత దీనికి సంబంధించి మొత్తం ఈమెయిల్ ఐడి @ సహా ఆ జీమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. తర్వాత సెక్యూరిటీ కోడ్. సో సెక్యూరిటీ కోడ్ దగ్గర ఇక్కడ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. అక్కడ కన్ఫర్మ్ సబ్మిషన్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే పైన అయితే క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేయగానే మీరు ఏదైతే మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో వాటికి సంబంధించి ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్స్ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఫస్ట్ ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఇక్కడ క్యాప్చా ఈ విధంగా సో VGHSK ఉంది ఇక్కడ. సో ఆ విధంగా మీరు ఏది ఉంటే అది ఇక్కడ ఇచ్చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో అలాగే నెక్స్ట్ ఈమెయిల్కి సంబంధించి కూడా సో ఇక్కడ మళ్ళీ వీరు క్యాప్చా వచ్చేసి VVHMV. సో ఈ విధంగా మనకి ఏదైతే క్యాప్చా ఉంటుందో 2 టైమ్స్ ఎంటర్ ఇచ్చారో తర్వాత అప్పుడు సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఈమెయిల్కి, మొబైల్ నెంబర్కి ఓటీపీస్ అనేవి వెళ్తే అవన్నీ ఎంటర్ చేసేసి ఓటీపీస్ ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాలి. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీస్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది చూపిస్తుంది. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని ఫర్దర్గా అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కదా, దీనికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ గైడ్లైన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫోటో గైడ్లైన్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఫోటో అనేది ఎలా ఉండాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫోటో వచ్చేసి ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఇన్వాలిడ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ కూడా అవసరం లేదు, ఈ విధంగా అయితే ఉండకూడదు అనమాట. వ్యాలిడ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. సో ఫోటో వచ్చేసి ఇలా అయితే యాక్సెప్ట్ చేస్తారంట. సో గమనించండి. సో ఫోటో వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మనకి ఏదైతే ఫోటో ఉంటుందో దాంది. అండ్ ఫేస్ వచ్చేసి క్లియర్లీ విజిబుల్గా ఉండాలి. అండ్ షార్ప్ ఇన్ ఫోకస్ ఇమేజ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు. సో అండర్స్టాండ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ మనము చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి ఫోటో అనేది బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత క్యాప్చర్ ఫోటో అని చెప్పేసి కదా, క్యాప్చర్ ఫోటో పైన క్లిక్ చేసి లైవ్ ఫోటో కూడా మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసిన ఇమేజెస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ సిగ్నేచర్కి సంబంధించి కూడా మనము ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి చెక్ బాక్సెస్ అనేవి కన్ఫర్మ్ అనేది కన్ఫర్మ్ అని చెప్పేసి ఉంది కదా, ఇవి సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసేసిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. దానికంటే ముందు మనము ఫోటో సిగ్నేచర్కి సంబంధించి ఫైల్ సైజ్ ఎంత ఉండాలో చూద్దాం. ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేస్తారో దానికి సంబంధించి 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. JPEG ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏదైతే సిగ్నేచర్కి సంబంధించి అప్లోడ్ చేస్తారో డాక్యుమెంట్ అది కూడా మనకి వచ్చేసి JPEG ఫార్మాట్లో ఉండాలి. 10 KB నుంచి 20 KB లోపు ఉండాలన్నమాట. డైమెన్షన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి, 140 × 60 పిక్సెల్స్. అండ్ ఫోటోకేమో ఫోటోగ్రాఫ్కి సంబంధించి 4.5 cm × 3.5 cm అనమాట. సిగ్నేచర్ డాక్యుమెంట్తో పాటు లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి సో ఈ విధంగా డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బేసిక్ డీటెయిల్స్లో కేటగిరీ. సో కేటగిరీ మీన్స్ ఏంటి అంటే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను BC అభ్యర్థిని కాబట్టి OBC పెడుతున్నాను. సో మీరు ఏ కేటగిరీ అయితే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేయండి. సో మీరు SC అయితే SC సెలెక్ట్ చేసుకోండి, OBC అయితే OBC సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఆ విధంగా అనమాట. సో దీనికి సంబంధించి చూడొచ్చు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఏంటి అంటే ప్లీజ్ ఇండికేట్ యువర్ కేటగిరీ కరెక్ట్లీ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, నో చేంజ్ ఇన్ కేటగిరీ విల్ బి పర్మిటెడ్. అంటే ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ యొక్క కేటగిరీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కేటగిరీ విషయంలో మాత్రం ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ డిసెబిలిటీ. సో మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉంటే మాత్రం ఇది నో పెట్టేసేయండి. లేదు మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, PWD వాళ్ళు, అది కూడా 40% కంటే ఎక్కువగా డిసెబిలిటీ ఉంది అనుకుంటే వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టిన తర్వాత డిసెబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉన్నారనుకుంటే నో పెట్టితే సరిపోతుంది. తర్వాత కిందికి వచ్చేసేయండి. సో కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ సో మనకి ఇక్కడ ఏవి కూడా సెలెక్ట్ చేయాల్సినటువంటి పని లేదు. సో అన్నీ కూడా వదిలేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ. సో ఇది నో అని చెప్పేసి పెట్టేసేయండి. సో నో అని చెప్పేసి పెట్టేసి మళ్ళీ కిందకి వచ్చేసేయండి. ఇక్కడ డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ. సో మీరు మైనారిటీ వాళ్ళైతే ఇది ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి సరిపోతుంది. సో ఎస్ పెడితే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ హిందూ అని చెప్పేసి పెట్టండి, మనము హిందూ కాబట్టి ఇక్కడ హిందూ పెట్టాలి. సో ఇక్కడ ఎస్ పెడితే మాత్రం ఇది ఇక్కడ అడగదు. సో నో పెడితే మాత్రం ఇక్కడ హిందూయిజం అని చెప్పేసి పెట్టాను. లేదు మీరు హిందూ కాకుంటే వేరే అయితే వేరేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. సో మనకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. కాకపోతే ఎవరికైతే బ్యాంక్ సెక్టార్లో కానీ ఇంకా ఇతర ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే
ఎస్ పెడితే మీకు దానికి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేకుంటే నో పెడితే సరిపోతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఎక్స్ సర్వీస్మెన్ డీటెయిల్స్ దగ్గర మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ పెడతారు, లేకుంటే నో పెడతారు. తర్వాత ఇది కూడా నో అని చెప్పేసి పెట్టేసేయండి. సో తర్వాత కిందికి అయితే వచ్చేసండి. సో కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్, ఇది కూడా నో అని చెప్పేసి పెట్టేసేయండి. తర్వాత ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో డైవర్స్డ్ ఉమెన్, సో ఇలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళైతే మాత్రమే మీరు రిలాక్సేషన్ కోరుకుంటున్నారైతే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. సో మనకి ఇది అవసరం అప్లికేబుల్ అయితే కాదు కాబట్టి నో పెడుతున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. హ్యావ్ యూ అపేర్డ్ ఫర్ ద సిడబ్ల్యూఈ ఆర్ సిఆర్పి అంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఏదైతే క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయో, సో ఇంతకుముందు మీరు అటెంప్ట్ చేస్తారా ఐబీపీఎస్ క్లర్క్కి సంబంధించి నోటిఫికేషన్కి మీరు అప్లై చేస్తారని చెప్పేసి అంటున్నారు. సో అప్లై చేస్తే ఎస్ పెట్టండి. సో ఎన్ని అటెంప్ట్ చేస్తారు, ఎన్నిసార్లు రాస్తారు ఐబీపీఎస్ క్లర్క్ అనేది ఇక్కడ 1 or 2 or 3 మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ టైం అయితే మాత్రం నో పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఎస్ పెడితే మాత్రం ఎన్నిసార్లు రాస్తారు, 1 time, 1 అయితే 1 time, 2 అయితే 2 times, ఆ విధంగా అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ మీరు సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ అప్రెంటిషిప్. నేను చాలా వీడియోస్లో చెప్తా ఉంటాను, మీరు బ్యాంక్కి సంబంధించి ఏ అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వచ్చినా మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటాను. సో ఎందుకు అంటే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ ఆఫ్ అప్రెంటిషిప్ అని చెప్పేసి ఇచ్చారు. ఏంటి అంటే ఇక్కడ, సో మీరు ఒకవేళ అప్రెంటిషిప్ చేస్తే ఇక్కడ ఎస్ పెట్టండి, లేకుంటే నో పెడితే సరిపోతుంది. ఎస్ పెడితే మాత్రం మీకు ఫర్దర్గా బెనిఫిట్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో మీరు అప్రెంటిషిప్ చేయకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎస్ పెడితే మాత్రం మీరు దానికి సంబంధించి ఏ బ్యాంక్లో చేస్తారు ప్రీవియస్గా అని చెప్పేసి అడుగుతుంది. చేస్తే మాత్రం ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట, లేకుంటే నో పెడితే సరిపోతుంది. ఎస్ పెడితే మాత్రం ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, డూ యూ రిజిస్టర్ ఆన్ నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్, ఎన్ఏటిఎస్కి సంబంధించి లేదా ఎన్ఏపిఎస్కి సంబంధించి పోర్టల్లో మీరు అప్రెంటిషిప్కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. సో చేసుకున్న వాళ్ళైతే ఎస్ పెట్టండి. ఎస్ పెడితే మాత్రం ఇక్కడ మీరు ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ ఇవ్వండి, లేకుంటే నో పెడితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎన్ఏపిఎస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నో పెట్టండి. సో మోస్ట్లీ మనకి చేసుకుంటేనే బెటర్ కాబట్టి చెప్తున్నాను. మీరు ఒకవేళ చేసుకోకపోతే ఎన్ఏపిఎస్ అంటే నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్ లేదంటే ఎన్ఏటిఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెంబర్ అడుగుతుంది, నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. చేసుకోకపోతే నో పెడితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇండియన్ అని చెప్పేసి పెట్టండి. సో నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ అప్లయింగ్ స్టేట్ ఆర్ యూటీ అండ్ ఎగ్జామ్ సెంటర్. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఏ స్టేట్కి సంబంధించి మీరు అప్లై చేస్తున్నారు, సో ఆ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్కి ఎక్కడ మీకు జాబ్ కావాలి. సో మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి, నాది తెలంగాణ కాబట్టి తెలంగాణ పెడుతున్నాను, మీ ఇష్టం. సో తర్వాత దానికి సంబంధించి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత చూడండి, మనకి లోకల్ లాంగ్వేజ్ ఏంటి, మనది తెలుగు కాబట్టి తెలుగు పెడితే సరిపోతుంది. వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్, సో మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ ఆమ్ ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. ఆల్రెడీ నేను అప్లికేషన్ కాదు నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను కదా, మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ తెలుగు చదవడం రాయడం రావాలి అని చెప్పేసి చెప్పాను కదా. సో ఇది ఎస్ అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు తెలుగు వస్తుందా అని చెప్పేసి అంటున్నారు, ఎస్ పెట్టాలి. అండ్ అంతేకాకుండా ఇది కూడా ఎస్ పెట్టాలి. మీరు 10th క్లాస్ వరకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది మీరు ఒక సబ్జెక్ట్గా చదివారు కాబట్టి ఎస్ పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇది కూడా ఎస్ అని చెప్పేసి పెట్టేసండి. ఇది కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో సెంటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి, సో మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలి, సో మీరు ఎక్కడ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నాకు దగ్గర వచ్చేసి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ పెడుతున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ 2. సో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు దాని తర్వాత చూడండి, మనకి మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి, సో ప్రిలిమినరీ వేరు, మెయిన్ ఎగ్జామ్ వేరు. ప్రిలిమినరీకి 2 ఛాన్స్ ఇస్తారు, మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి 2 ఛాయిసెస్ ఉంటాయన్నమాట. సో మీకు నచ్చినటువంటి లొకేషన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామినేషన్ పేపర్ అనేది మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి. సో మనకి ఇక్కడ చూడండి, మనకి 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఐడి ప్రూఫ్. సో ఇది సెలెక్ట్ చేసేసిన తర్వాత ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ పెట్టేసేయండి, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి సరిపోతుంది. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్. సో పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, సో డేట్, మంత్, ఇయర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు జెండర్ అడుగుతుంది. మీరు ఏ జెండర్, మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారీడా అన్మ్యారీడా. సో ఇక్కడ నేను అన్మ్యారీడ్ కాబట్టి అన్మ్యారీడ్ పెట్టాను. సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్
డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ ట్విన్ సిస్టర్, మీరు ట్విన్ బ్రదర్ ట్విన్ సిస్టర్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాలి అండ్ మదర్ నేమ్, తర్వాత వైఫ్ నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఫాదర్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి, మళ్ళీ మదర్ నేమ్ మళ్ళీ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీకు మ్యారీడ్ అయితే మీ యొక్క మ్యారేజ్ వైఫ్ నేమ్ అనేది మళ్ళీ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో తర్వాత యొక్క చెక్ బాక్స్ అనేది ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అంటే ఏం లేదు, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనమాట. సో అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి కరెస్పాండెన్స్ అడ్రస్కి సంబంధించి సేమ్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తే డైరెక్ట్గా డీటెయిల్స్ అనేవి ఇక్కడ కింద రావడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెన్స్ అడ్రస్ ఏదో ఒకటి పెట్టేసేసి అప్లికేషన్ ఫీజు చూపిస్తుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఇక్కడ మనకి చూపిస్తుంది. తర్వాత మనం ఏం చేస్తామంటే వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన సెలెక్ట్ చేయాలి ఫస్ట్, దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఎటువంటి ఎర్రర్స్ లేవనుకుంటే మనకి నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 21 ఆగస్టు 2026 వరకు సంబంధించి ఇక్కడ మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే గ్రాడ్యుయేషన్. సో మీరు గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి అంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా, సో మీరు ఏ విభాగంలో బీటెక్ చేసినా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అది మనకి ఇక్కడ క్వాలిఫికేషన్. దానికి సంబంధించి ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే క్వాలిఫికేషన్ పేజ్లో ఫస్ట్ మీకు 10th క్లాస్కి సంబంధించి బోర్డ్ నేమ్ అనేది ఇవ్వాలి అండ్ దానికి సంబంధించి ఎప్పుడు పాస్ అయ్యారు, దానికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చి, తర్వాత అలాగే నెక్స్ట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ చెప్పి సంబంధించినటువంటి బోర్డ్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయ్యారు సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి మీరు స్పెషలైజేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించి డీటెయిల్స్ ఎన్ని మార్క్స్ వచ్చేవన్నీ కూడా ఈ విధంగా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్, ఇది ఎస్ పెట్టాలన్నమాట కంపల్సరీగా. సో ఎస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మీకు డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, సో మీకు దేనికి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, సో అది ఇక్కడ మీరు సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఏది ఉంటే అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఏది ఉంటే అది ఇక్కడ మీరు అక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి ఇక్కడ మీకు డైరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, లేదు కాబట్టి ఇక్కడ నో పెడతాము. తర్వాత నెక్స్ట్ అదర్ డీటెయిల్స్, ఇక్కడ అదర్ డీటెయిల్స్ వచ్చేసి చూడండి ఇక్కడ మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కావాలని చెప్పేసి అంటున్నారు. కావాలనుకున్న వాళ్ళు ఎస్ పెట్టండి, లేకుంటే నో పెడితే సరిపోతుంది. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియని వాళ్ళు ఎస్ పెట్టండి. సో ఆల్రెడీ మాకు తెలుసు ఆల్రెడీ రాస్తున్నాం అనే వాళ్ళు నో పెడితే సరిపోతుంది. తర్వాత చూడండి నెక్స్ట్ వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ డిటెన్షన్ ఫైన్, ఇక్కడ మనకి ఎటువంటి మీ పేరు పైన ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు కాబట్టి నో పెట్టండి. సో ఎస్ అయితే పెట్టకదు, నో అన్ని పెట్టేసేయండి సరిపోతుంది. తర్వాత ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి, సో ఇక్కడ తెలుగు అని చెప్పేస్తుంది కదా, తెలుగుకి సంబంధించి ఇవన్నీ కూడా మనము సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా రీడ్ రైట్ స్పీకింగ్ స్కిల్స్, అలాగే నెక్స్ట్ ఇంకా మీకు ఏం లాంగ్వేజెస్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్కి సంబంధించి రీడింగ్ స్కిల్స్ అందరికీ ఉంటాయి, రైటింగ్ స్కిల్స్ కూడా అందరికీ ఉంటాయి, స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా, సో అది మీకు వీలుని బట్టి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హిందీ, సో హిందీ కూడా సెలెక్ట్ చేసేసి సో హిందీ సెలెక్ట్ చేసి దానికి సంబంధించి కూడా సెలెక్ట్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు లాంగ్వేజెస్కి సంబంధించి ఇచ్చేసిన తర్వాత దానికంటే ముందు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంప్యూటర్ నాలెడ్జ్ దగ్గర చాలామందికి ఇక్కడ రెడ్ కలర్ వస్తే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనము సెలెక్ట్ చేయాలన్నమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో మీరు ఏ విభాగంలో ఉంటే డిగ్రీ మనకి డిప్లొమా డిగ్రీ స్టడీడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మీకు నార్మల్గా బయట సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఇక్కడ డిప్లొమా అని చెప్పేసి సెలెక్ట్ చేసేయండి. తర్వాత మనకి ఇది సెలెక్ట్ చేయాలన్నమాట. సో సెలెక్ట్ చేసి మళ్ళీ దానిపైన క్లిక్ చేసినట్లయితే మాత్రమే సో అది మనకి ఈ విధంగా గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. దాని తర్వాతనే మాత్రమే అప్పుడు మనము వ్యాలిడేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఓకే అయిపోతుంది. అప్పుడు మనము నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనము బ్యాంక్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాంక్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఆ విధంగా అయితే పెట్టుకోండి బ్యాంక్ ప్రిఫరెన్స్ అనేది. సో ఫస్ట్ మీరు ఏ బ్యాంక్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఇవ్వాలో మీకు వేకెన్సీస్ని బట్టి చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఇండియన్ బ్యాంక్ అనమాట. సో ఇండియన్ బ్యాంక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పెట్టండి. తర్వాత మనము ఇక్కడ యూనియన్ బ్యాంక్ అనేది ఇంకా వేకెన్సీస్ రిపోర్ట్ చేయలేదు, అవి కూడా మనకి మంచి సంఖ్యలో వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి అది థర్డ్ ప్రిఫరెన్స్కి అయితే పెట్టండి. సో పెట్టిన తర్వాత నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టండి. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన తర్వాత నెక్స్ట్ మనకి కెనరా బ్యాంక్ అంటే మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎక్కువ ఉంటే మన తెలుగు స్టేట్లో, అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పర్వాలేదు, మనకి వేకెన్సీస్ పర్వాలేదు. నెక్స్ట్ మిగతావన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసేసండి. సో సెలెక్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏదైతే 0 వేకెన్సీస్ ఉన్నాయో అది మనకి ఇక్కడ లాస్ట్లో అయితే పెట్టేసేయండి. సో లాస్ట్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకోండి.
సో ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు స్క్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏ బ్యాంక్ అనేది కిందికి రావాలి. సో ఈ విధంగా మీరు కిందికి మీదకి ఇక్కడ జరుపుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. సో అప్పుడు వ్యాలిడేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే ప్రివ్యూ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయితే అయిపోతుంది. ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్కి సంబంధించి ప్రివ్యూ పేజ్ అనమాట ఇది. సో మీరు ఏదైతే ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారో అనుకున్నట్లయితే ఏం చేస్తారంటే సో ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. అంతేకాకుండా ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాజ్ ఫిల్డ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ద నేమ్ మై ఐడి ప్రూఫ్. అంటే మీరు ఏదైతే ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఉన్నాయో ఆ నేమ్ అప్లికేషన్ ఫామ్లో మై ఐడి ప్రూఫ్కి రిలేటెడ్గా ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తున్నాం అనమాట. సో రెండు కూడా సెలెక్ట్ చేయాలన్నమాట. లాస్ట్ అయితే సెలెక్ట్ చేయొద్దు, అది వదిలేసేయండి. రెండు కూడా సెలెక్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే బ్యాక్ అయితే వెళ్ళండి, లేకుంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారనుకుంటే ఇది సెలెక్ట్ చేసేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే పైన అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఓకే పైన సెలెక్ట్ చేయాలి 2 times. నెక్స్ట్ ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆల్రెడీ చెప్పాను కదా, మనము లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్. అంతేకాకుండా ఈసారి కొత్తగా ఎస్ఎస్సి మెమో కూడా అడుగుతుందన్నమాట. ఎస్ఎస్సి మెమో కూడా ఇక్కడ మనము అప్లోడ్ అయితే చేయాలి. సో రెండు మనము జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేస్తాం. ఎస్ఎస్సి మెమో మాత్రం మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేస్తాం, గమనించండి. తర్వాత ఇది మనము డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసేసి ఐ అగ్రీ టు కనెక్ట్. మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటే, ఒకవేళ మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఎస్ పెట్టండి. లేదు మాకు లేదనుకుంటే నో పెడితే సరిపోతుంది, ఇది కంపల్సరీ కాదు. సో లేని వాళ్ళు నో పెట్టేసండి. తర్వాత సెక్యూరిటీ కూడా ఇక్కడ ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. అయితే మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి డాక్యుమెంట్ వచ్చేసి జేపీఈజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి ఫైల్ సైజ్ అనేది. అండ్ మనకి ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB నుంచి 50 KB లోపు. డైమెన్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు 240 x 240 పిక్సెల్స్ అనమాట. సో నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఏంటంటే మీరు ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చారో సో ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఖాళీ ప్లేస్లో మీ నేమ్ రాసేసి ఐ అని చెప్పేసి ఇక్కడ ఇదంతా కూడా ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన రాసేసి డిక్లరేషన్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఇది 50 KB నుంచి 100 KB లోపు ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే మీ యొక్క లెఫ్ట్ థంబ్ తోటి ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన బ్లాక్ లేదా బ్లూ ఇంక్ తోటి సైన్ పెట్టాలన్నమాట, అది కూడా అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ 10th మెమో. సో 10th మెమోకి సంబంధించి 500 KB లోపు అయితే ఉండాలి డాక్యుమెంట్ అనేది. ఇది మనకి A4 సైజ్ ఫార్మాట్లో ఉండాలి. పీడిఎఫ్ 10th మెమో ఉంటుంది కదా, ఆ ఫార్మాట్లో అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. ఈ 3 డాక్యుమెంట్స్ అనేవి ఫైల్ సైజ్ అనేది ఇది విధంగా రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇదే మనకి ఫైనల్ స్టెప్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి పేమెంట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. మనకి అప్లికేషన్ డైరెక్ట్గా పేమెంట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు అందరూ కూడా ఫీ పేమెంట్ అనేది చేయాలి. సో ఫీ పేమెంట్ ఎంత చేయాలో కూడా చెప్తాను. ఫీ పేమెంట్ చేసేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. మీరు ఫీ పేమెంట్ చేయకుండా మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే కాదు, రిజెక్ట్ అవుతుంది, గమనించండి. సో ఫీ పేమెంట్ చేయడానికి మనకి డైరెక్ట్గా మీ యొక్క డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ త్రూగా కానీ మీరు ఫీ పేమెంట్ అనేది చేసేసేయచ్చు. ఈ విధంగా మీరు మొబైల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా ల్యాండ్స్కేప్ మోడ్లో ఈ ప్రాసెస్ అంతా కూడా మొబైల్లో చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో మనకి అప్లికేషన్ ఫీజు SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే 175 రూపీస్ మాత్రమే పే చేయాలి. మిగతా వాళ్ళైతే 850 అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి లాస్ట్ డేట్ 21st ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లోపు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి కవర్ చేశాను అప్లికేషన్ ప్రాసెస్లో. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ పాస్ అయిన వాళ్ళకి మంచి అవకాశం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. అండ్ వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.